సొంత చెల్లికి కన్న తల్లికి చనిపోయిన బాబాయ్ కూతురికి తోడుండడు, ఎక్కడా తోడుండడు. కానీ ఈయన తెగువకు తోడంట. ఏంది ఆ తెగువ నాకు అర్థం కావడంలా. కదిరి నుంచి గొడ్డలు తీసుకొని వచ్చి బాబాయిని లేపేయడం తెగువ. ఏదయ్యా తెగువ? తెగువకు తోడు. సొంత చెల్లికి కన్న తల్లికి చనిపోయిన బాబాయి కూతురు సునీతకి తోడుండదు. కర్మ. ఇంకా చూడండి, ఎలివేషన్స్ మామూలుగా ఉండవు. ఈయనేమో మురిసిపోతుంటాడు. అసలు ఏంటి ఈ పాట? అసలు ఎవరి గురించి ఇదేని? పాడించుకున్నది, పిలిపించుకున్నది, డబ్బులు ఇచ్చింది అన్నీ ఈయనే కదా. అదేదో ఏదో తెలియనట్టు, తనకు సంబంధం లేనట్టు, అసలు ఎందుకు ఇలా పాడుతున్నాడో అనేటట్టు భ్రమింపజేస్తూ కలగంటూ ఊహించుకుంటే తరతరాల నిసీది దాటే చిరువేకువ జాడతడే. తరతరాల నిసీది దాటే అంటే నిసీది అంటే రాత్రి, చెమ్మ చీకటి, అగాధం, అంధకారం. తరతరాల నిసీది దాటే కల్తీ మద్యం అమ్మి మంది ప్రాణాలు తీసి వాళ్ళ కుటుంబాల్లో నిసీది దింపిన నువ్వు మళ్ళీ తరతరాల నిసీది దాడతాడంట. ఒక్కసారి చేసినటువంటి పాపానికే, ఒక్కసారి చేసినటువంటి నీ గెలుపుకే, జీవితంలో నీ సేవలు చాలు అని చెప్పి నేను కందపడేసినటువంటి చరిత్ర ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే ఈయన తరతరాల నిసీది దాడతాడంట.